అందరము కూడా తెరచి 47వ కీర్తన మొదటి నుండి 3 చరణాల వరకు మనము చదువుకుందాం. 47వ కీర్తన మొదటి నుండి 3 చరణాల వరకు మనము చదువుకుందాం. ఈ సమయంలో బ్లెస్సి వచ్చి వాక్యం చదువుతారు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. వెరీ గుడ్. ప్రభు చదవబడిన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును కాక. దయచేసి కూర్చుందాం అందరూ. ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చిన మరి దైవజనులు నాన్నగారికి వందనాలు. అలాగనే ఆసక్తితో వచ్చిన ఈ మొదటి ఆరాధనకి మరి ఆత్మీయులు అందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ సంతోషంతో ఒకరి చేతితో పట్టుకొని వందనాలు అని చెప్పుకోండి, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోండి. అందరూ కూడా సంతోషంగా వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ఉందాం. మన సంతోషాన్ని, మన ఆనందమును ప్రభు ఆయన సన్నిధిలో నడిపించబడాలి, ఆయన కృపతో బలపరచబడాలి. మరి మంచిది. ఇప్పటికే చాలా సమయం మనకు అవ్వింది. వాక్యములోనికి మనము వెళ్ళి దేవునికి ఆశీర్వాదాలు, దీవెనలు మనము మెండుగా పొందుకుందాం. 47వ కీర్తనలో మంచి మాట ఉంది కదా, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా అన్నాడు. సర్వజనులారా అంటే ఎవరు? ప్రపంచమంతటా కోట్లాది మంది ప్రజలతో చెప్పబడి ఉన్నటువంటి మాట. ఏంటి మాట? సర్వజనులారా ఏం చేయాలి? ఎందుకు కొట్టాలి? చప్పట్లు కొట్టాలని బైబిల్లో ఉందా లేదా? మరి చాలామంది చప్పట్లు ఎందుకు కొట్టరు? ఏమండి, మన పెంతుకోస్తు సంఘములోనే సరిగ్గా చప్పట్లు కొట్టే విధానం కనపడదు మనకి. ఒకనొక సమయం ముందు దుమ్ము కొట్టేసేవారు. ఎప్పుడు నా చిన్నప్పుడు అప్పుడు ఆరాధన అలాగుండేది. టైం చూసుకునేవారు కాదు. గంటల తరబడి నిలవబడి మోకరించి తనివి తీరా ప్రభుని ఆరాధన చేసేవారు. ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్న నడుం బాధ, కింద కూర్చున్న నడుం బాధ, ఒకసారి లేచి నిలబడితే అది కూడా నడుం బాధే. ఇంకా దేనికి పని చేస్తాం? ఇంక మనం ఇంకా రాబోయే దినాలు దేనికి పని చేయమంటున్నారు చాలామంది. ఏమండి, ఇప్పటికీ కూడా ఆయన పేరేంటండి? జాన్ వెస్లీ గారేనా? ఆయన గంటల తరబడి నిలబెట్టించి ఆరాధన చేసేవారు. ఆయన చేసే ఆరాధనలో ఒక్క పావు మనం ఏమైనా ఉండగలుగుతున్నామా అంటున్నాను. మరి ఎందుకు? ఎవండి, జాన్ వెస్లీ గారు అంటే సూపర్ అండి, నిలబెట్టించేసి ఆరాధన చేసేస్తారంటే సాక్ష్యాలు చెప్పడం ఎందుకు? అదేదో మనము పాటించాలిగా, మనం చెయ్యాలి కదా. మనం చెయ్యు. ఆ ఇతరులు అక్కడికి చర్చికెళ్ళే వాళ్ళ గురించి, జాన్ వెస్లీ గారు ఎలా చేశారో అలా చేశారు గురించి వారి గురించి చెబుతారు, కానీ మనం మాత్రం పాటించు అంటే తప్పెవరిది? ప్రాబ్లం అంతా కూడా మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చప్పట్లు ఉండవు. ఏముండవు? చప్పట్లు నహి, వాయిద్యాలు ఉండవు, కంజీర్లు ఉండవు,
బొరలికాయలు ఉండవు, ఇత్తడి తాళాలు ఉండవు, ఏమండి, డ్రమ్స్ ఉండవు, ఏమి ఉండవు. చూడడానికి సౌండ్ పెడతారు, చూడడానికి జనాలు కూర్చుంటారు, చూడడానికి అన్నీ పెడతారు. అందులో ఏముండదు? ఆరాధన ఉండదు. ఏముండదో చెప్పండి? ఆరాధన ఉండదు. నిజమైన ఆరాధన, శాశ్వతమైనటువంటి కృప, శాశ్వతమైనటువంటి సన్నిధి దేవుడు మనకు దయచేసి ఈరోజు చదవబడినటువంటి వాక్యములో చూస్తే, మీరందరూ కూడా మనుష్యులకి చప్పట్లు కొట్టడం కాదు, నాయకత్వానికి చప్పట్లు కొట్టడం కాదు, మనలను సృష్టించి, మనలను కని, మనలను పెంచిన, మనలను పోషించిన, దివారాత్రములు ఆయన ప్రసన్నత మన మీద ఉంచినటువంటి దేవాది దేవునికి ఏం చేయాలి? మనం చప్పట్లు కొట్టాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా మనుష్యులకి చప్పట్లు కొట్టడానికి రాలేదు. మనం లేకపోతే అభిమానముతో, ఎవరి మీదో అభిమానముతో మనం ఇక్కడికి రాలేదు. ఒక ఆత్మీయులైనటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మీయ కంటే ఎక్కువ ప్రేమ, ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చి, మీరందరూ కూడా చప్పట్లు కొట్టి దేవునిని మహిమపరచుడి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడితే ఏమైనా పాపమా? చప్పట్లు కొడితే ఏమైనా చేతులకి దెబ్బలు తగులుతాయా? చప్పట్లు కొడితే ఏదైనా మనకి నరమేమన్నా అవుతుందా? అవ్వదు. చప్పట్లు కొట్టే కొలది దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? రక్త ప్రసరణ కానీ, లేకపోతే ఇందులో నొప్పులు కానీ, బలహీనతలు కానీ యేసు నామములో వెడలిపోతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సర్వజనులారా మీరందరూ చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఏం చేయాలంట? ఆర్భాటము చేయాలి. ఎవరి గురించి? దేవుని గురించి మనము కలిసి ఆర్భాటము చేయాలి. దేవుని గురించి ఆర్భాటము చేయాలి. దేవుని గురించి ఆర్భాటము చేయాలి. ఎందుకు ఆర్భాటము చేయాలి? ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన కృప శాశ్వతమైనది. ఆయన కృప తగ్గిపోయే కృప కాదది, కొంటే దొరికే కృప కాదది. శాశ్వతమైనటువంటి కృప ఎందుకు రాశాడో తెలుసా బైబిల్లోను? ఆయన మించినటువంటి కృప ఈ లోకంలో ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వబడలేదు. అది కేవలం యేసయ్య దగ్గర మాత్రమే ఉంది. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. అంత శాశ్వతమైనటువంటి కృపతో దేవుడు మనలను బలపరిచి ఎంతవరకు నడిపించాడు. భయంకరమైన ఎండలు గతించిన నెలలో, మే నెలలో చూస్తే భయంకరమైన ఎండలు. వర్షం రావాలి అని అనుకుంటున్నాము, కానీ వర్షం వస్తుందా? రావట్లేదు. కొన్ని ఏరియాలకు వస్తున్నాయండి. ఎందుకు రావట్లేదు? ఆయన చేతిలో ఉంది అది. వర్షం రావాలన్నా, ఎండ రావాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఒక దినం ఉంది, ఆ దినమందు ఒక ప్రత్యక్షత దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రత్యక్షత కొరకు వేచి ఉండాలి. మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఈ జూన్ మాసంలో ఇంకా కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాం మనం, కానీ కంట్రోల్ అయిందా? అవలేదు. ఈ రోజు వరకు కూడా ఎండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కేవలం దేవుని చిత్తం అంతే. ఎవరి మీద నెట్టడానికి వీలు లేదు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్య బాబోయ్ అమ్మోయ్ అనకూడదు. యేసయ్యా నీ కృప నాకు ఉండాలి నాయనా అనుకుని ముందుకెళ్ళిపోవడమే ఎవరమైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయధ్వనులతో దేవుని గూర్చి ఏం చేయాలి? ఆర్భాటము చేయాలి. జయధ్వనులతో చప్పట్లు కొడితే ధ్వని రావాలా. కేవలం వాయిద్యాలనే కాదు, ప్యాడ్స్ అనే కాదు, త్రిబుల్ కాంగ్ అనే కాదు, డ్రమ్స్ అనే కాదు. అసలైనటువంటి వాయిద్యం మన రెండు చేతులతో ప్రభు ఏం చేయమన్నాడు? చప్పట్లు కొట్టండి అన్నాడు, ఆరాధన చెయ్యండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసి చప్పట్లు కొడితే మందిరం ఎలా ఉంటుంది చెప్పండి? దాని వస్తా అంటే దానికి అర్థం ఏంటి? కొంతమంది చేతులు ఒళ్ళో పెట్టుకొని అలవాటు, కొంతమంది చేతులు ఇప్పుడు నేను కొట్టిన చప్పట్లు శబ్దం ఏమైనా వచ్చిందా? రాలేదుగా. అలా చప్పట్లు కొట్టి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? మన సమాజంలో. దేవునికి స్తోత్రం. ఆ ఎదట ఉన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. తెలుస్తున్నారు? రెండు చేతులతో ప్రభు ఏం చేయమన్నాడు? చప్పట్లు కొట్టండి అన్నాడే. చప్పట్లు కొట్టండి అన్నాడు. ప్రభుని ఆరాధన చేయాలి. యథార్థమైన హృదయముతో ఆరాధన చేయాలి. యథార్థమైన మనస్సుతో ప్రభుని ఆరాధన చేయాలి. నీవు ఎంతగా చప్పట్లు కొట్టి నోరు తెరచి నీవు ప్రభుని ఆరాధన చేస్తావో, ప్రభుని స్తుతిస్తావో, అధికమైన మేలులు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. ఎవరికి మహారాజు? సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. జగత్ పునాది వేయకు ముందే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఆయన వచ్చి మానవ నిర్మాణం చేసి సృష్టించి ఈ ప్రకృతిని అంతయు కూడా ఆయన నామము ద్వారానే కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్యాన్ గాలి కంటే ప్రకృతిలో ఉన్నటువంటి గాలి ఎంత శాశ్వతమైందో తెలుసా? ఎంత చల్లటి గాలి వేస్తాదో మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు. మహిమ కలిగినటువంటి రీతిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎంత జాలి చూపిస్తాడో అంత భయము అనేది ప్రతి మానవునికి పుట్టాలి. దేవుని చూసే భయం అనేది ప్రతి మానవుడి జీవితంలో ఉండాలి. ఎవరైతే అలాంటి భయం కలిగి యేసయ్యను ఆరాధన చేస్తారో, యేసయ్యను స్తుతిస్తారో, యేసయ్యను గణపరుస్తారో, దేవుడు వారిని మెండుగా ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఉంటుంది వారికి. దేవునికి స్తోత్రం. సేవకులకి భయపడాలి, దేవునికి భయపడాలి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు భయపడాలి. ఎందుకు భయపడాలి? భయపడడానికి కారణం ఉంటుంది. భయపడడానికి కారణాలు ఉంటాయి. ఎవరైతే భయపడి ప్రభుని ఆరాధన చేస్తారో, ప్రభుని స్తుతిస్తారో, ఉన్న ఆశీర్వాదము కంటే, ఉన్న దీవెన కంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఎదుర్కొండగానేమో ఓ మాట చెప్పుకుంటూ, పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమో మరొక మాట చెప్పుకుంటే నీకు వచ్చిన ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా దీవించబడాలి, ఆ విధంగా ఆశీర్వదించబడాలి. అందుకనే ఆయన జాలి కలిగిన వాడు, ఆయన సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. సర్వభూమికి మహారాజై ఉన్నాడు.
ఎంత అంగుళం భూమి గురించి పోట్లాట, కోట్లాట, సమస్యలు, తగాదాలు, గొడవలు, కర్రలు, గుణపాలు. ఎంత భూమి గురించి, ఎంత అంగుళం భూమి గురించి. ఈ భూమి అంతా కూడా ఆయనదే నాయన. ఎవరిదే? దేవునిదే. ఈ భూమి అంతా కూడా ఎంత భూమి గురించి ఏమండి, కడుపులో ఉన్నటువంటి ఎంత ప్రాణం గురించి ప్రాకులాడుతూ ఉంటాం. అది పోయే వరకు. అది పోయిన తర్వాత ఎంత భూమి అయినా నువ్వు పట్టుకెళ్ళలేవు. నువ్వే కాదు, ఎవ్వరము పట్టుకెళ్ళలేము. దేవునికి స్తోత్రం. ఎంత కొన్నా, లక్షలు పెట్టుకొన్నా, కోట్లు పెట్టుకొన్నా, ఎక్కడిదక్కడే, చెప్పండి, ఎక్కడిదక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాకడకి ఏంటి చెప్పండి, ఏ బిల్డింగు ఉండదు. ఎంత బలమైన బిల్డింగు కూడా ఉండదండి. అన్ని శిథిలమైపోతాయి, అన్నీ పోతాయి. శాశ్వతమైన రాజ్యము దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత వాక్యానుసారముగా నడిచి, వాక్యానుసారముగా దీవించబడి, బైబిల్లో సెలవిచ్చినట్లుగా యథార్థమైన హృదయముతో చప్పట్లు కొట్టి ఏం చేయాలంట? దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే అలాగూ మహిమపరుస్తారో, ఎవరైతే ఆ విధంగా ప్రభుని ఆరాధన చేస్తారో, దేవుడు ఖచ్చితంగా కార్యమును జరిగిస్తాడు. అట్టి విధమైన ఆశీర్వాదములు, దీవెనలు మెండుగా మనకందరికీ కూడా ఫలించి నడిపించునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము విందాము. దానికి ముందు ఒక చరణం, ఒక పల్లవి మనము పాడుకొని ప్రభుని మనము ఆరాధన చేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనము విందాము, ఆశీర్వాదాలు పొందుకుందాం. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఎల్దునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఎల్దునే, నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదవేసయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదవేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన మన బంధము ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా.